పార్టీ నాయకుల మీద దారుణంగా దాడులు చేసి హత్యాయత్నం చేశారు. కారద్దాలు పగలగొట్టారు, రాళ్ళు విసిరినారు. ఆ రాళ్ళ గాయాలతో కానిస్టేబుల్కి కూడా గాయాలై, కానిస్టేబుల్ కూడా ఒక మనిషి హాస్పిటలైజ్ అయినాడు. మళ్ళీ తిరిగి మా వాళ్ళ మీదే మేమే దాడులు చేసినట్టుగా ఎదురు కేసులు మా వాళ్ళ మీదనే. నేను అడుగుతా ఉన్నా, మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నా. కొద్ది రోజుల కింద జరిగిన ఘటన మీకు ఉదాహరిస్తూ ఉన్నా. ఈ 2 సంవత్సరాలలో ఇంకా చెప్పుకుంటూ పోతే ఇట్లాంటి ఇన్ని కనిపిస్తాయి ఇలాంటి ఘటనలు. అమరావతితో పేరుతో చంద్రబాబు చేస్తూ ఉన్న దారుణాలకు బలైపోతూ ఉన్న రైతులకు తోడుగా నిలబడడం ఏమైనా తప్పు అవుతుందా అని అడుగుతా ఉన్నా. అదేమైనా తప్ప అని అడుగుతా ఉన్నా. భూములు ఇవ్వని వారిని, చంద్రబాబు నాయుడు గారికి భూములు ఇవ్వని వారిని భూసేకరణ నోటీసుల పేరుతో వేధించడం, వారి పొలాలకు వెళ్ళే మార్గాలను ధ్వంసం చేయడం, ఈ రైతుల పొలాల్లో అక్రమంగా మట్టి తవ్వి దోపిడీ చేసేయడం, ఇంకా దారుణం ఏమిటంటే కొండవీటి వాగు నీటిని వీరి భూముల్లోకి బలవంతంగా మళ్లించి వాళ్ళ భూముల చుట్టూ నీళ్లు నింపేసి చివరకు గత్యంతరం లేని పరిస్థితిలో వాళ్ళు దాన్ని వదిలేసుకునే పరిస్థితి క్రియేట్ చేసే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వమే చేస్తే నిజంగా విలన్లు అనేవాళ్ళు ఎక్కడో సినిమాల్లో ఉండరు. చంద్రబాబు గారు రూపంలోనే ఇక్కడే కనిపిస్తూ ఉన్నారు. ఇవన్నీ నిజంగా సినిమాలలోనే చూస్తాం మనం, విలన్లు చేసే పనులు. ఇక్కడ ఇవన్నీ మన కళ్ళ ముందే కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇవన్నీ దారుణాలు కావా అని అడుగుతా ఉన్నా. దాడులకు గురైన మా మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, మా పార్టీ నాయకులు వీళ్ళందరినీ ఏమంటున్నారు? రౌడీ షీటర్లు అంట వీళ్ళంతా. మా పార్టీ మంత్రులు, మా పార్టీ ఎమ్మెల్సీలు, మా పార్టీ నాయకులు ఎవరైతే రైతులకు సంఘీభావం తెలుపుతూ అక్కడికి వెళ్ళారో వాళ్ళంతా రౌడీ షీటర్లు అంట. దాడి చేసింది నువ్వు, కొట్టింది నువ్వు, కొట్టించింది నువ్వు, రాళ్ళు వేసింది నువ్వు, కారద్దాలు పగలు కొట్టింది నువ్వు, రౌడీలను పెట్టుకుంది నువ్వు. మా వాళ్ళ రౌడీ షీటర్లు అంటారు. నిజంగా ఎన్టీఆర్ గారు గన బతికుంటే చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించేంత సమయం ఆయనకు ఉండింటే ఆయన కూడా రౌడీ షీటర్ అని. అంటే ఎవరు రౌడీలతో వెళ్ళారు, ఎవరు రౌడీలు వేసుకొని వెళ్ళారు, ఎవరు అక్కడ వెళ్ళి వాళ్ళని రెచ్చగొట్టారు, ఎవరు వాళ్ళ మీద రాళ్ళు రువ్వారు, బయటకు వచ్చి ఎవరు మాట్లాడుతున్నారు. నేను ఏమంటానంటేనండి, అమరావతి అందరికీ కూడా ఒక కళల రాజధాని. అమరావతి ఇప్పటి వరకు 10 సంవత్సరాలు 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత నుంచి ఆ రోజు అమరావతి డిక్లేర్ అయిన తర్వాత 5 సంవత్సరాలు అమరావతి కాదు 3 రాజధానులు అన్నారు, అక్కడితో పోయింది. మళ్ళీ ఎగైన్ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అమరావతి రాజధానికి నిజంగా ప్రాణం పోసి 2027 దానికి అమరావతి కంప్లీట్ చేసుకొని మా అమరావతి అని చెప్పుకునే పొజిషన్. అదే అమరావతిని డిక్లేర్ చేసుకున్నాం మనం పార్లమెంట్లో కూడా, అమరావతి రాజధానిగా మనం అక్కడ ఆ రోజు కూడా మనం ఒక చట్టం తీసుకొచ్చుకున్నాం. అలాంటి అమరావతిని వద్దు అని నిన్నటి వరకు 3 రాజధానులని, తర్వాత నిన్నేమో మావిగనని ఇలాంటివన్నీ చెప్పి అమరావతి రైతులను ఏదో పరిరక్షించేస్తామని చెప్పేసి వెళ్తూ ఉంటే ఎవరికైనా కడుపు మండుతుంది. ఎందుకంటే ఇంతకుముందు నాశనం చేసిన వాళ్ళు మళ్ళీ వస్తున్నారు అనేసరికి చాలా
రైతులు ఇబ్బంది పడతారు. అఫ్ కోర్స్ వెళ్ళేది కూడా రౌడీలతో వెళ్ళిన దాఖలాలు కూడా చాలా క్లియర్గా రౌడీ షీటర్స్తోని రౌడీలతోని వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళే సందర్భం కూడా వీడియోస్ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ వాళ్ళు గొడ్లపాటి వాళ్ళు ఎలా వెళ్ళారు అందరికీ కూడా చూశారు. అక్కడికి వెళ్ళి ఎలా రచ్చగొట్టుకున్నారో చూశారు. వెళ్ళడానికి ముందు కూడా పోలీసులు క్లియర్గా చెప్పారు, వద్దు వెళ్ళకండి, అక్కడ అమరావతి రైతులు ఉన్నారు, మళ్ళీ ఇబ్బంది పడతారు మీరని చెప్పినా కూడా కావాలని వెళ్ళి అక్కడ ఏదో ఒక అమరావతి ఇష్యూని కొంచెం డైల్యూట్ చేయాలి, అమరావతి కనుక కంప్లీట్ అయిపోతే వీళ్ళకి మనుగడ ఉండదు అనే ఉద్దేశంతో వాళ్ళు చేసిన సందర్భం తప్పించి అందులో క్లియర్గా ఉన్న వీడియోలు పంపించమంటే మీకు పంపిస్తాను, మీరే ఒకసారి జడ్జి. అసలు ఏం పీకేవని రా 170 సీట్లు వస్తాయి, ఏం పీకో? ఒక్క కార్యక్రమం చేసావా? ఒకసారి చెప్పు. రా, దమ్ముంటే రా, స్టేజ్ మీదకి రా, మాట్లాడతాం అద్దరే. 3 సంవత్సరాలు అయిందిరా ఇంట్లోంచి బయటకు వచ్చి, ఈ పోలీసులు లేకుండా బయటకు వచ్చే దమ్ము నీకు ఉందా అని అడుగుతున్నాను నేను ఇవాళ. అప్పుడు పాదయాత్ర చేయడం కాదురా, ఇప్పుడు చేయరా పాదయాత్ర పోలీసులు లేకుండా. ఇదే జనం చీపులతో కొట్టపోతున్నాం దగ్గర. అందరినీ మోసం చేసినటువంటి దౌర్భాగ్యులు కాదా నువ్వు? ఏం చేశావు? 3 సంవత్సరాల్లో ఒక రోడ్డు అని వేసావా? ఒక బ్రిడ్జి అని కట్టావా? పోలవరం మన ప్రాంతానికి జీవనాడి చంద్రబాబు నాయుడు టైంలో 72% పూర్తి చేస్తే దౌర్భాగ్య నా కొడక 3 సంవత్సరాల్లో 2% అన్నా చేశారా నువ్వు? ఎలక్షన్లో ఏం చెప్పావు నువ్వు? నన్ను గెలిపించండి, మోడీ గారి మెడలో ఉంచేస్తానన్నావు కదరా. మరి మోడీ దగ్గరికి 15 సార్లు వెళ్ళావు ఆ గదిలోకి, లోపల ఏం పిసికేస్తున్నావు నువ్వు? మోదీ గారి దగ్గరికి వెళ్ళినప్పుడల్లా 20 నిమిషాలు మాట్లాడతాడండి తలుపులు వేసుకొని, బయటకు వస్తాడండి ప్రెస్ వాళ్ళకి ఏం చెప్పడండి. ఏం మాట్లాడారు సార్ అంటే ఈ అని కూడా పోతూ ఉంటాడండి. మరి లోపల ఏం పిసుకుతున్నాడు, కాలు పిసుకుతున్నాడో ఇంకేమైనా పిసికేస్తున్నాడో నాకేం అర్థం అవట్లేదు నాకు. అంటే అబద్దాలు చెప్పి మా పైన బురద జల్లి పారిపోతున్నారు. నేను ఇక్కడ నుంచి ఉన్నా కరెక్ట్ గా జగన్ ఇంటికి నేను తిప్పి కొడితే 200 మీటర్లు కొట్టలేను. ఐఎమ్ రెడీ ఫర్ డిబేట్ ఎనీ టైం, రమ్మని చెప్పండి. ఐఎమ్ రెడీ ఫర్ డిబేట్ అండ్ డిస్కషన్. అంతేగాని ఏసీ రూముల్లో కూర్చుని మాకు లెక్చర్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. వాస్తవాలుంటే బయట పెట్టండి. ఒకటని నిరూపించాడా? అయ్యా 240 కేసులు వేసాం, ఎందుకు ఆపలేదు డిఎస్సీ ప్రాసెస్? పారదర్శకంగా నడిపించాం. స్పోర్ట్స్ కోట కూడా పకడ్బందీగా నడిపించాం. మేము కమిటీ కూడా పెట్టాం. ఎవరికైనా అన్యాయం జరుగుంటే మీరు ఇలా కమిటీకి చెప్పండి. ఆ కమిటీలో సీనియర్ అధికారులు పెట్టి ప్రతి విషయం రివ్యూ చేస్తున్నాం. ఎందుకు వాళ్ళకి రాలేదు కూడా చాలా స్పష్టంగా చెప్తాం. ఇప్పుడు మా అధికారులందరూ టెక్నికల్ పైన ఆన్సర్ చేశారు. అక్కడి నుంచి సౌండ్ లేదు, జగన్ గారి దగ్గర నుంచి సౌండ్ లేదు. మళ్ళీ అదే అబద్ధం చెప్పేదానికి ప్రయత్నిస్తున్నారు. మేము ఇచ్చిన సమాధానానికి దానికి రెస్పాన్స్ మీరు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తాను. థ్యాంక్ యూ మా జై హింద్. అడిగితే నా ఇష్టం నేను అంటా, ఇంకా అంటా, మీరేం చేస్తారన్నాడు. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, అదే ఈ సైకో గాని సహకారం లేకపోతే ఆ వ్యక్తి ఆ మారిగా మాట్లాడతాడా అని అడుగుతున్నా. మా పార్టీలో ఒక అతను ఈ గొడ్డలి పార్టీ నేత సతీమణి పైన ఒక పోస్టర్ పెడితే నేను ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి జైల్లో పెట్టాను. ఒక మెసేజ్ ఇచ్చాను, ఎవ్వరు కూడా ఆడవారి పైన నోరు బారేసుకోకూడదు, వాళ్ళకి ఏమాత్రం కూడా అవసరం లేని వాళ్ళ పైన ఇలాంటి చేయకూడదని నేను చూపిస్తే వీళ్ళు వాళ్ళని ప్రోత్సహించి తద్వారా మనం గట్టిగా మాట్లాడితే పోలీసులు అతిగా చేస్తారని చెప్పడం, ఇలాంటివన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. నేను ఈ రాష్ట్రంలో ఉండే మిమ్మల్ని అడుగుతున్నా, నేను ఒక పక్క మీకు సేవా కార్యక్రమాలు చేయాలి, సంక్షేమానికి డబ్బులు సమకూర్చాలి, మళ్ళీ శుభ్రంగా నెల నెలా మీకు చేర్చే కార్యక్రమం తీసుకోవాలి, ఇంకో పక్క అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, ఇంకో పక్క పరిపాలనలో ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా కార్యక్రమాలు చేయాలి.